గుడ్ ఈవినింగ్ సార్. హరీష్ గారు మిమ్మల్ని చూస్తుంటే పొలిటీషియన్లా అనిపించట్లేదు ఇప్పుడు కూడా, ఇంకా ఉద్యమకారులానే కనిపిస్తున్నారు. ఆ ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నా మిమ్మల్ని. మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు, ఎవరేం మాట్లాడినా తలొప్పుతున్నారు. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో మరి. ఈ రోజు కూడా ఏదైనా ఇష్యూ ఉంటే పోయి రోడ్డు మీద కూర్చుంటారు. అది ఎలా పాసిబుల్లో తెలియదు, అంటే మీకు భయం ఏదో ఏంటో. నెక్స్ట్ నాకు క్వశ్చన్ వచ్చేసరికి, మీరందరూ వెల్ సెటిల్డ్ కదా, ఎప్పుడన్నా అందరూ తిడుతూ, అంటే బేసిక్ ఏంటంటే పొలిటీషియన్స్ వచ్చేసరికి ఎవరైనా తిట్టినప్పుడు కూడా తిరిగి రెస్పాండ్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే అది వేరే వేలో వెళ్ళిపోతుందని చెప్పేసి ఎవరు తిడుతున్నా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు అరే మనకెందుకు ఈ పాలిటిక్స్, మనకంతా బాగానే ఉంది కదా, ఇదంతా ఎందుకు అని ఎప్పుడన్నా అనిపించిందా? సో దట్ ఈస్ వన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చదివిన వాళ్ళు, ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో చదివిన వాళ్ళు ఇప్పుడు యుఎస్ లోకి వెళ్ళి అందరు సిఇఓస్ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ చదివి ఇక్కడ జాబ్స్ చేసి ఇక్కడ ఎదిగే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్లేవ్ లాగా టెక్నాలజీ వాళ్ళు కనుక్కుంది నేర్చుకోవడానికే కష్టపడుతూ ఉన్నారు ఎప్పటికీ. సో ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే మనం ఎక్కడ చేంజ్ చేస్తే బాగుంటుంది, ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది? ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంకోటి బేసిక్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాట్ ఎవర్ సమ్ కాలేజెస్ తీసుకుంటే, అక్కడ జనరల్ గా వాళ్ళు ఫీజ్ కలెక్ట్ చేస్తారు. అది ఏదేదో నేమ్స్ చెప్పేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్నెసరీ ఫీజ్ అని కలెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏజ్ లో, ఒక 18 years ఏజ్ లో చాలా కోపం వచ్చేస్తుంది. ఇది నేను కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇది నాకు సంబంధించింది కాదు కదా అని కోపం వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? పోనీ కాలేజ్ వాళ్ళకి ఇది నేను ఎందుకు కట్టాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు, సో ఇబ్బంది పెడతారు. కాబట్టి అంటే ఆ ఏజ్ నుంచే అడ్జస్ట్ అవ్వడం, ఆ ఏజ్ నుంచే ఏమన్నా జరిగినా చూసి చూడనట్టు పోవడం, అలా రావడం వల్ల బయటకి ఏమవుతుందంటే నిజంగా మేము ఒక ఉపయోగపడే ఏజ్కి వచ్చేసరికి మాలో ఉన్న ఆ జిల్ అంతా చచ్చిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో ఒక ఇష్యూకి రోడ్డు మీదకి వెళ్ళి కూర్చున్నారు, కింద కూర్చొని ఫైట్ చేస్తున్నారు, నేను చాలాసార్లు చూసా. అది మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏదైనా జరుగుతున్నా సరే మేము రియాక్ట్ అవ్వలేకపోతున్నాం. సో దాన్ని ఎలా చెప్తారు? రైట్, 3 క్వశ్చన్లు చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సరే రాజకీయాల్లో విమర్శలు వచ్చినప్పుడు బాధ కలుగుదా, మీరు కూడా ఫీల్ అవుతారా ఎప్పుడన్నా అన్నారు. తప్పకుండా కొన్ని సందర్భాల్లో మనసుకు బాధ కలుగుతుంది. కానీ రాజకీయాల్లో మరి ఉన్నప్పుడు కొంత తప్పదు. మరి నిజంగా బాధపడుతూ ఉంటే మనం ముందుకు పోలేము. కాకపోతే ఆ మాట్లాడినటువంటి వాళ్ళకు సమయం సందర్భాన్ని బట్టి ప్రాపర్గా మనం రిప్లై ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఎదుటి వాళ్ళు ఆన్సర్ లేనప్పుడు, నిజంగా ఆ డిబేట్ మీద, ఆ ఇష్యూ మీద వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు, వ్యక్తిగతంగా బురద జల్లడానికి దిగుతూ ఉంటారు. వెన్ యూ హ్యావ్ ఎ రైట్ ఆన్సర్, డెఫినెట్లీ యుల్ ఆన్సర్ ద క్వశ్చన్. పాలిటిక్స్ లో కూడా విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ ప్రతి విమర్శ వ్యక్తిగతం అయిపోయి బురద జల్లే కార్యక్రమం జరిగి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు డెఫినెట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ మనం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా యుగంలో మనం ఎంత చెప్పినా చెడుకున్నంత వ్యాప్తి పాజిటివిటీకి వ్యాప్తి ఉండదు. నెగటివ్ న్యూస్ కేమో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నువ్వు దాని రిప్లై ఇచ్చినా నీ రిప్లై మాత్రం రీచ్ కాదు, ఆ నెగిటివ్ది మాత్రం రీచ్ అయిపోతుంది. సో సహజంగానే రాజకీయాల్లో కొంత ఎదిగినటువంటి నాయకుల మీద ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంత మనసుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ బ్రాడర్ పర్స్పెక్టివ్ మనం ఉన్నటువంటి దాంట్లో మరి అటువంటి దానికి మనం ప్రెషర్కు లోనైనప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి కనుక మళ్ళీ దాన్ని కొంచెం బాధపడ్డా తిరిగి ముందుకు వెళ్ళే కార్యక్రమమే చేస్తూ ఉంటాం. రెండవ క్వశ్చన్ మీరు చెప్పింది, నిజానికి అమెరికా కానీ అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశానికి ఉన్న తేడా, అక్కడికి వెళ్ళి మన పిల్లలు బ్యాక్ వచ్చి ఇక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు, కానీ మన పిల్లలకు అవకాశాలు లేవు. అండ్ వాట్ ఐ అబ్జర్వ్, ఇండియాలో ఈరోజు అది ఏ ప్రభుత్వమైనా, రాష్ట్రమైనా, కేంద్రమైనా, మనము నిజంగా చెప్పాలంటే రీసెర్చ్ మీద చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఏఐ మీద ప్రపంచ దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి, అసలు భారతదేశం ఎంతవరకు వెళ్ళింది? అది ఏ టెక్నాలజీ అయినా, ఆటోమొబైల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బయోటెక్ కావచ్చు, ఏఐ కావచ్చు, రీసెర్చ్ మీద ఇండియా ఫోకస్ చేయడం లేదు. మీకు డెవలప్డ్ కంట్రీస్లో యూనివర్సిటీ నుంచే బాగా రీసెర్చ్ మీద పిల్లల్ని గైడ్ చేయడము, పిల్లలకు అవసరమైన ఫండ్స్ను, సపోర్ట్ను, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ దేశాలు అద్భుతంగా రాణించగలుగుతున్నాయి. తప్పకుండా భారతదేశం రాబోయే రోజుల్లో
పిల్లలకు చిన్నప్పటి నుంచే అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఇంటర్మీడియట్ దెన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో యూనివర్సిటీ స్థాయిలో రీసెర్చ్ మీద భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం పిల్లలకు అవసరం ఉంది, ఈ దేశానికి కూడా అవసరం ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్ మీరు వచ్చేసి ఫైట్ చేసే నేచర్ గురించి మాట్లాడారు. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, ముంబైలో ఒక అమ్మాయి ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఒకే ఒక్క అమ్మాయి ఆ పోలీస్ వ్యాన్ మీద చెయ్యి పెట్టి ఆపినటువంటి ఫోటో మనందరం కూడా చూసాం. అంటే ఆ ధైర్యం కూడా ఒక అమ్మాయిలో చూసాం ముంబైలో. సో అద్భుతంగా ఈరోజు పోరాడుతున్నటువంటి యువత కూడా ఉంది. సరే, కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు, కానీ వ్యవస్థలో నిజంగానే మీరు అన్నట్టు విద్యా వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. నిజంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు ఒక మంచి కాలేజీలో చదువుకోవాలంటే ఆ ఫీజులు కట్టలేక, ముందు ఫీజు ఒకటి చెప్తారు, అక్కడ పోయిన తర్వాత అదేంటి లైబ్రరీ ఫీజు అని, ఏంటి వైఫై ఫీజు వేరే అని, ఇంకేదో ల్యాబ్స్ అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని అడ్డగోలుగా చేయడం ద్వారా నిజంగా మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు మాట వాస్తవం. అందుకే ఇవాళ విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాలి. ఇంకా మనం ఆ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నాం. దీని నుంచి విద్యా వ్యవస్థలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఈ దేశంలో అయితే ఉంది. దానికి నిజంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించారు. ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు అంటే ఒక అభిప్రాయం పిల్లల్లో తగ్గింది. అందుకే కార్పొరేట్ స్కూళ్ళ వైపు, కార్పొరేట్ కాలేజ్, ఇంటర్మీడియట్ అంటే నారాయణ చైతన్య తప్ప మనకి ఇంకోటి కనబడతలేదు. ఇంకా ఈ మధ్య యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత పిల్లలు అటువైపు ఎక్కువ వెళ్తున్నారు. అంటే మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను స్ట్రెంథన్ చేయగలిగినప్పుడు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను కార్పొరేట్ ఎడ్యుకేషన్ తో ఈక్వల్ గా మనం స్ట్రెంథన్ చేయగలిగినప్పుడు ఇలాంటి సమస్యల నుంచి మధ్య తరగతి పేద పిల్లలు, బాగా చదువుకునే పిల్లల్ని మనం బయటకు తీసుకురావచ్చు. థ్యాంక్ యూ. ఎనర్జీ గురించి ఒక యాంగిల్లో అడిగాడండి సార్. మీ ఫిజికల్ ఎనర్జీ గురించి నాకు కూడా ఒక డౌట్ ఉంది. వారు చాలా ఒక సింగిల్ ఇడ్లీను ఎంత తింటారు, ఎప్పుడన్నా వెళితే మనకేమో మాకు కొసరు వడ్డిస్తారు. ఆయన తినేది అన్బిలీవబుల్ అనమాట. ఒక చిన్న దోశ, ఒక చిన్న ఇడ్లీ తిని ఆ నియోజకవర్గం అంతా తిరుగుతారు, ఆ ధర్నాల చుట్టూ తిరుగుతారు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని నాకు కూడా ఆ డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. విజయ్ బాబు గారు, ఏం లేదు, నిజంగా అంటే నేను గమనించింది కూడా, ఒక రోజు బాగా డెలివరీ చేయగలిగినప్పుడు, అంటే చాలా మంది వచ్చిన వాళ్ళకి మనం సహాయం చేయగలిగినాము, పని చేయగలిగినాము, ఏదో ఒక రకమైన, అంటే రకరకాల వ్యక్తులు వస్తుంటారు. ఒకరు హాస్పిటల్ సహాయం అడుగుతారు, ఒకరు ఏదో రోడ్డు అడుగుతారు, ఇంకేదో ఎక్కువ మందికి సహాయపడగలిగినప్పుడు ఆ రోజు బాడీలో మాకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తినకుండా తిన్నంత ఆనందం ఉంటుంది. నిద్ర తక్కువ పోయినా కూడా నిద్ర లేమి కూడా అనిపించదు. కానీ ఏదన్నా ఒక రోజు ఎక్కడో స్లిప్ టంగ్ అయిపోయి ఎవరి మీద కోపానికి వచ్చాము, నోరు జారాము, వాళ్ళ మీద ఏదో అనేసినాము, ఇవాళ నేను ఏ పని సరిగా చేయలేకపోతే ఎంత తిన్నా కూడా ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది, నిద్ర కూడా పట్టదు, ఒక రకమైన బాధ ఉంటుంది మనసులో. అంటే ఒక పొలిటీషియన్ కు నీ పని, నీ డెలివరీ అనేది నీలో తెలియకుండా నీ శరీరంలో నీలో ఒక పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. దిస్ క్వశ్చన్ ఫర్ రాజేందర్ సార్ అండ్